అందరికీ నమస్కారం. ఈ రోజున చంద్రబాబు నాయుడు పరుచూరు నియోజకవర్గంలో తన పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ పెట్టి ఇష్టానుసారంగా అంటే ఇన్నేవాళ్ళు సోదరులా కనిపించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు మనం అందరం కూడా గమనిస్తే పెద్ద వయసు అయ్యే కొద్దీ చంద్రబాబు నాయుడు ఛాదస్తంతో పాటు అబద్ధాలు కూడా అబ్బి ఒక వ్యాధిలాగా ఫోబియా వ్యాధిలాగా అంటే నేను మాత్రమే గొప్పోడిని అనుకునే భావం కలిగిన ఒక వ్యాధితో చంద్రబాబు నాయుడు బాధపడతా ఉన్నాడు. అది మనకు స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు నీకు 70 ఉన్నాయో 75 ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి, చాలా పద్ధతిగా మాట్లాడాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు మాట్లాడిన తీరు చాలా బాధాకరం అనిపిస్తా ఉంది. నువ్వు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, నువ్వు వీరుడు సూర్యుడు అయితే ప్రజలకు చెప్పుకో. నువ్వు వీరుడు సూర్యుడువో ప్రజలు మరి 2014లో 19లో చూశారు కాబట్టి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్తా ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెప్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి కనుక పరిస్థితి ఉంటే నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంకెందుకు నాగుతా ఉన్నావు? వాస్తవానికి ఒక మాట సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు సిగ్గు శరం సేవీనెత్తురు దేవుడు అనేవి పెడితే నువ్వు మానవ జన్మెత్తితే అబద్ధాలు కాకుండా స్టేజీ పైన దొరికిన మాటలు కాకుండా వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. పవన్ కళ్యాణ్ సంకెందుకు నాగుతా ఉన్నావు? తగుదునమ్మా అని చెప్పి ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్ళి 2 రోజుల పాటు ఢిల్లీలో అమిత్ షా గుమ్మం కాడ పడిగాపులు కాసి అక్కడ ఎందుకు పడుకొని దోమల చేత కొట్టించుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఏపీకి వచ్చి ఇప్పటి వరకు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు, బీజేపీ నేతలతో ఏం మాట్లాడావు అని చెప్పే దమ్ము నీకు లేక ఓడిపోయే స్థితిలో ఉండి సావుదల కాళ్ళు సాసుకొని కూర్చోనండి నీ పార్టీని వెంటిలేటర్ నుంచి కూడా పీకేస్తే ఇవాళ చచ్చిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి నువ్వు చేసుకున్న సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజన చూసి నీకు పవన్ కళ్యాణ్ సరిపోక మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ సంఖ నాగుతా ఉన్నావు. ఈ వయసు వచ్చింది, ఏనాడైనా 10 మందితో కలిసి కాకుండా సింగిల్ గా ఎలక్షన్ ఎదుర్కొన్న సందర్భాలు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయంటే ఏనాడు లేకపోగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా కానీ ఎవడో ఒకటి సంఖ్యకి తిరుగుతాడు, ఎవడో ఒకటి సంఖ్య నాకి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి ముఖ్యమంత్రిగా అవుతా ఉంటాడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి అమరావతి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని మాట్లాడుతూ నోరు పారేసుకుంటా ఉన్నాడు. ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, పచ్చటి పొలాలు 3 పంటలు పండే పొలాలు సర్వనాశనం చేసి రైతులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మోసం చేసి తుపాకీలు ఎక్కుపెట్టి వాళ్ళ దగ్గర భూమి సేకరించింది నువ్వా కాదా? నీ మనవడి మీద ప్రమాణం చేసి చెప్పు, లేదా ఆకునాలర్జున నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు, నేను చేస్తా, నేను సిద్ధం. బలవంతంగా భూసేకరణ చేయలేదు అని చెప్పి నువ్వు చెప్పగలవా? నేను చెప్తా. లేదు నార్కో టెస్టులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిద్ధమా? నేను ఒక బ్లడ్కి పుట్టా, నేనైతే చంద్రబాబు నాయుడు కూడా ఒక బ్లడ్కి పుట్టుంటే దీని మీద చర్చకి సిద్ధం అవ్వాలా? దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీనియర్ మోస్ట్ 75 సంవత్సరాలు చెప్తా ఉన్నావు కదా, నేను చర్చకి చెప్తావు నీతో, ఎనీ టైం నీతో నేను కూర్చుంటా. నువ్వు అంతలా వీరుడు అయితే సూర్యుడు అయితే నాతో చర్చ కూర్చో. రాజధాని విషయంలో నువ్వేం చేసావో నేను చెప్తా. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడుతున్న తీరేంటే నీ వయసు అంతా నువ్వు హైదరాబాద్ను డెవలప్ చేశానని చెప్తా ఉన్నావు. హైదరాబాద్లో నువ్వు ఉన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ చేయాలని ఎందుకు ఆలోచించలేదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు వదిలేశావు? హైదరాబాద్ నువ్వు అంత డెవలప్ చేసిన మగాడు అయితే నువ్వు అక్కడ ఎలక్షన్లో పోటీ చేయకుండా విరమించుకొని ఎందుకు పారిపోయి ఇక్కడికి వచ్చావు? మా మేరకు నాగార్జున గారి గురించి మాట్లాడుతూ వేమూరి చెత్తనంట సంతనతలు పడి పంపించారని చెప్తా ఉన్నాడు. వాస్తవం చెప్పు, చెత్త ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రానికి నువ్వు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి గారు, ఏబిఎన్ రాధాకృష్ణ, TV5 వాళ్ళు వీళ్ళందరూ చెత్త కాబట్టేగా హైదరాబాద్ లో చెల్లక ఏపీకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తా ఉన్నారు. అక్కడ చెత్త పనికి రాక అక్కడ వదిలేసి అక్కడ దోసేస్తే ఆ చెత్తను తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఏపీలో వాడదామంటే ఎవడు చూస్తా ఉంటాడు?
మీరు అవసరం లేదనే కదా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. సిగ్గు శర్మ అనిపించాలి కదా, కాస్త కాబట్టి కాస్త అన్నా. ఏం జన్మెత్తావు? మనిషి జన్మనండి. నువ్వు మాట్లాడుతున్న తీరు సరిచూసుకోవాలా, నువ్వు మాట్లాడే భాష సరిచూసుకోవాలా. ఇక ఏకంగా నాగార్జున అన్న గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత అంట పరుచూరు నియోజకవర్గంలోనంట దొంగ ఓట్లు చేర్చారంట. వాస్తవం కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచింది నువ్వే కదా అన్నాళ్ళు. ఇప్పుడు కుప్పంలో ఓడిపోతాను భయం పట్టుకోనే కదా. అంతకుముందు చంద్రగిరిలో పోటీ చేసిన వ్యక్తి అక్కడ చెత్తని తెలిసే కదా మళ్ళీ కుప్పానికి పరిగెత్తింది. కుప్పంలో ఓడిపోయి చచ్చి చేరి మళ్ళీ ఒకసారి గెలిచావు కదా. నువ్వు ఎక్కడ కాదు చెత్త, నీ కొడుకు చెత్త కాబట్టే కదా మరి మంగళగిరిలో ఓడిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి పైన. నీ కొడుకు చెత్త కాబట్టే కదా బీసీ నాయకుడు గంజి చిరంజీవి గారిని ఇక్కడ పోటీకి నిలబెడితే అతని దగ్గర డబ్బులు తీసుకొని ఆర్థికంగా దెబ్బలు తీసింది నువ్వు, నీ కొడుకు కదా. జగన్మోహన్ రెడ్డి గారంట ఇక్కడ చెత్తను అక్కడ తరలిస్తా ఉన్నాడంట. వాస్తవంగా ఈ రాష్ట్రంలో చెత్త ఏదైనా ఉందంటే నువ్వు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి గారు. మళ్ళీ చెప్తా ఉన్నావు, TV5 ABN రాధాకృష్ణ వాళ్ళు చెత్త. కేసీఆర్ గతంలో నీ గురించి ఏం చెప్పాడు? నీలాంటి దట్టి పాలిటిక్స్ ఎక్కడా కూడా మేము చూడలేదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అని చెప్పాడు. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ సంకలు అక్కడ ఆయన ఏదో గెలిచినట్టుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ సంకలు గుద్దుకుంటూ మరి పండగలు చేసుకున్న సందర్భం మనందరం కూడా చూసాం. ఎందుకంటే సింగిల్ గా పోటీ చేసి గెలిచే దమ్ము లేక అక్కడ ఎవరో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాం. లోకేష్కి చంద్రబాబు నాయుడుకి అలవాటే, ఇదేం కొత్త ఏం కాదు. అలాంటి వాళ్ళంట ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తా ఉన్నారంట. ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటివరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను ఇది చేశాను కాబట్టి మళ్ళీ ఇదే పాలన కొనసాగిస్తాను, మళ్ళీ మీరు నాకు ఓట్లేండి అన్నాడు. దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పాలన అందిస్తా ఉంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. పేదవాడికి ఇల్లు ఇస్తే ఊరుకోము, మా కుల రాజధానిది, మా కుల రాజధానిలో సామాన్యులు, పేదవాళ్ళు, ఎస్సీలు, బీసీలు ఉండకూడదని చెప్పి మరి దుర్మార్గంగా కోర్టుకు వెళ్ళింది నువ్వా కాదా? ఏ రాజధానిది? ఇది ఒక కుల రాజధాని. ఈ ప్రాంతంలో నువ్వేం చేశావు? ఈ రాష్ట్రంలో అమరావతి అనేది ఒక దాన్ని పెట్టి అది భ్రమరావతిగా మార్చి అమరావతి రైతులను సర్వనాశనం చేసింది నువ్వా కాదా? ఇంకా చాలా మంది అక్కడ భూములు కొన్న వాళ్ళందరూ మేము రైతులు అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా రైతులు మీరు? అది సాలదన్నట్టు మీరు ఒక సినిమా తీసుకొని, రాజధాని అనే ఒక సినిమా తీసుకొని, ఫైల్సో నాకైతే తెలియదు కానీ మరి తెలుగు ఫైల్సో ఇంగ్లీష్ ఫైల్సో నాకు అర్థం కాల. ఆ సినిమాను దాన్ని తీసుకొని ఆత్మవంచన చేసుకొని సినిమా తీశారంటే సిగ్గనిపించాలా? ఈ రాష్ట్ర రాజధాని అని మీరు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమిలో మరి రాజధాని పెడితే బాగుంటుంది, మనం అవసరమైతే కాదు కూడదంటే ఒక 2-3 వేల ఎకరాల భూములు తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే మిగతా భూమి రైతులకు వదిలేస్తే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవసాయం చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాంటిదంతా వదిలేసి మీరు లక్షల కోట్లు స్కాములు చేసి దాన్ని ఏదో రకంగా మీ కుల రాజధాని చేసుకోవాలని చెప్పి చూస్తా ఉంటే ఎవరు చూస్తా ఉంటారు? దాన్ని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి నువ్వు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసావు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన వయసు కదా నీది. ఆయన వయసున్న నువ్వు ఆయన కన్న కొడుకుతో చూసి భయపడతా ఉన్నావు అంటే ఆయన కన్న కొడుకుని చూసి నువ్వు భయపడతా ఉన్నావు. ఆలోచించుకో ఒకసారి. నందిగం సురేష్ అనేవాడు పంట పొలాలు తగలబెట్టాడని చెప్తా ఉన్నావు. మళ్ళీ అడుగుతా ఉన్నా, నువ్వు కావచ్చు, మీ ఆవిడ కావచ్చు, లోకేష్ కావచ్చు, లోకేష్ వాళ్ళ ఆవిడ కావచ్చు, ఎవడైనా మీ టీడీపీ పార్టీలో కోన్కిస్కే గొట్టం ఎవడైతే నాకేంటి, ఎవడైనా సరే సక్రమంగా పుట్టుంటే నార్కో టెస్టులకు సిద్ధమా, నాతో చర్చకు సిద్ధమా? ఒక్కసారి తేల్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది, ఆ పార్టీ నాయకులకు కూడా ఉంది. పొలాలు తగలబెట్టించి యూనివర్సిటీ దగ్గర మీటింగ్ పెట్టించి కొంతమంది పోలీసులతో తగలబెట్టించింది పత్తిపాటి పుల్లారావు, నారాయణ, శ్రావణ్ కుమార్లు కాదని మీరు ఎవరైనా సరే నార్కో టెస్టులకు సిద్ధమా? లేదా మీ మనవళ్ళ మీద ప్రమాణాలు చేస్తారా మీరు? మీకు ఆ దమ్ముందా? నేను చేస్తా. చేతగాని చావలేని సన్నాసులు మీరందరూ మాట్లాడితే అబద్ధాలు నిజాలైపోతే నిజాలు అబద్ధాలు అవుతాయా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా? మీరు అంతలా వీరులైతే రండి, సింగిల్గా
చంద్రబాబు నాయుడు మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వంత వీరుడు సూర్యుడు అయితే, నువ్వు మగాడివే అయితే చంద్రబాబు నాయుడు సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టి చూడు. ఉడతా బత్తి ఒక సబ్బెట్టి పట్టుమని 10-15 వేల మంది లేకపోతే వాళ్ళని చూసుకొని, నీ పెయిడ్ ఆర్టిస్టులను చూసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ అమరావతి పెయిడ్ ఆర్టిస్టులను పోగేసినట్టుగా అక్కడ కూడా పోగేసి, ఇందాక జరిగిన సభ, ఇందాక సభలో ఏం జరిగిందా అంటే, నువ్వు 400 మనిషికి 400 ఇస్తానని తీసుకొచ్చావంట. వాళ్ళందరూ తన్నుకొని గొడవాడుకుంటామంటే మా పిల్లలు వెళ్ళి చూసి అందరూ వాట్సాప్ వీడియోలో షేర్ చేస్తా ఉన్నారు. చూసుకో ఒకసారి. నువ్వు పోగేసిన 10,000 మంది 15,000 మంది ఎట్టొచ్చారు ఒకసారి చూడు. నీదే ఈ భాగవతం. చంద్రబాబు నాయుడు గారు నీ డబ్బహం అనేది దించుతారు 2024లో. 19లో దించారు, శాశ్వతంగా 2024లో కూడా దించుతారు. సిద్ధంగా ఉండు. జగన్మోహన్ రెడ్డి గారు షర్ట్లు మడతేసి కాలర్ మడతేసా, మరి షర్ట్లు మడతేసా టైం దగ్గరకు వచ్చిందంటే ఏనాడు కుర్చీ మడతేస్తాడంట. కుర్చీ దేనికి మడతేస్తారు? నిన్ను మడతేశారు కాబట్టగా 2019 నుంచి 2024 దాకా ఇప్పుడు దాకా కొనుగుపుడితో కొట్టుకులాడుతూ ఉన్నావు. ఎక్కడో ముసలోడు వాడితే ఆ డైలాగ్ తీసుకొచ్చి మాట్లాడితే నీకు సిగ్గు ఉండాలి కదా. నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఎవరిని దొంగల కింద చిత్రీకరించాలనుకుంటా ఉన్నావు? ఇలాంటి వాడంట ఈ రాష్ట్రాన్నంట అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు, నీ కొడుకు, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో ఎవడైనా సత్తా కలిగినోడుంటే నువ్వు ఎంపీగా నా మీద చంద్రబాబు నాయుడుగా వాళ్ళ కొడుకు కానీ పోటీ చేయొచ్చు. లేదు పరుచూరులో మా క్యాండిడేట్ పైన నువ్వు కావచ్చు, నీ కొడుకు కావచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేయండి. నిన్ను ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, నన్ను ఎంపీగా నువ్వు ఓడించు. అక్కడ ఏమి చేశానన్నావు కదా, అర్ధరాత్రి అపరాత్రి రాత్రి 12, 1 గంట 2, 3, 4 అయినా సరే నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్య వింటూ ఉన్నా. నువ్వు మాట్లాడేది ఏంటి? ఎస్సీలు అంటే దొంగలుగా చిత్రీకరించాలనుకుంటున్నావా? ఎస్సీలు బీసీలతో పెట్టుకునే కదా నీకు కర్మ పట్టింది. రేపు 24లో చూడు, 24లో నీ గతేమవుద్దో. నువ్వేమనుకుంటావన్నావంటే 2024లో ఏదో రకంగా ఒడ్డెక్కి ఈ రాష్ట్రాన్ని మరోసారి పిక్కు తినాలని చూస్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు 24లో గెలిచినాకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత చూస్తాడంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. మొన్న జైలుకి వెళ్ళావు, 371 కోట్లు దోచుకుదన్నావు. దోచుకుదిని అక్కడ బెయిల్ కోసం ఏం మాట్లాడావు? ఒక మాట చెప్పు చంద్రబాబు నాయుడు. నాకు ఆరోగ్యం బాగాదు, నా ఒంటి నిండా సర్వ రోగాలు ఉన్నాయి, లేని రోగం నాకు లేదు, చివరికి మూలలు కూడా బయటపడ్డాయి అని చెప్పి నువ్వు బెయిల్ తెచ్చుకున్నావు చంద్రబాబు నాయుడు. ఆయన అంట వీరుడు బయటకు వచ్చి బాబు భవిష్యత్తు అంట ఆయన షూరిటీ అని చెప్తా ఉన్నాడు. 10 మంది షూరిటీ ఉండి 100 మంది లాయర్లు పరిగెత్తే నీకు బెయిల్ వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ నుంచి బయటకు వచ్చావు నువ్వు. నీదొక బతుకు. నీ రాజకీయ జీవితంలో, నీ చరిత్రలో నీతిగా ఈ పని చేశాను, నీతివంతమైన పాలన చేశాను, నీతిగా నేను గెలిచాను అని చెప్పే దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఏనాడైనా? పార్టీ ఎవరిది? ఎన్టీఆర్ది. కొట్టుకొచ్చి సీఎం సీట్ ఎవరిది? ఎన్టీఆర్ది. పార్టీ వాళ్ళది, సీఎం సీటు వాళ్ళది, నీదేముంది ఇందులో? ఇంకా ఏమి తెలియనట్టుగా ఆయన్ని చంపి మళ్ళీ ఆయనకు దండేస్తూ ఉంటావు. బాలయోగ్ గారు ఎలా చనిపోయారు? మాధవరెడ్డి గారు ఎలా చనిపోయారు? నీకంటే నరహత్య చేసేవాడు ఎవడన్నా ఉండడా? రాజకీయాల కోసం, నీ కొడుకు భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు చూసావా? అది ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకున్నాడు. నువ్వు బతికే ఉండవు, నువ్వు ఇంకా పోలా. నువ్వు ఉన్నా పోయినా లేకపోయినా నువ్వు మాత్రం నీ కొడుకుని ఎమ్మెల్యేని చేయలేకపోయావు. ఏదో ఒక రకంగా ఆశ తీర్చుకోవడానికి అడ్డదారులు 3 శాఖలు మంత్రిని చేసుకున్నావు. ఇది నీ బతుకు. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని కించిపరిచే కెపాసిటీ చంద్రబాబు నాయుడికి లేదు. దయచేసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడికి. అదేవిధంగా రాజధాని విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఎవరితోనైనా నేను చర్చకి సిద్ధం. 24 గంటలు టైం ఇస్తా ఉన్నా. చర్చకి గన కూర్చుంటాం మేమని సవాళ్ళు ఇస్తారకపోతే మీరు చావలేని దొంగలు, చావలేని సన్నాసులు, మీరు చావలేని వ్యక్తులుగా మిగిలిపోతారు. 24 గంటలు టైం ఇస్తా ఉన్నా. 24 గంటల్లో రాజధానిలో పలానా జరిగిందని చెప్పి నేను నిర్ధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎవడైనా సరే మేము సిద్ధమే అని చెప్పి వచ్చేవాడు ఉంటే రావచ్చు, లేదా చేతకాని సన్నాసులా మిగిలిపోతారు. 24 గంటల టైం, ఇవాళ 8 అయింది, రేపు 8 గంటల దాకా ఎదురు చూస్తా.
మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ఎట్లా రమ్మంటే అట్లా వస్తా, పోలీసులు కాదు ఎవరు కాదు ఎవడో లేకుండా వస్తా. చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవసరం లేదు. మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. రాజధానిని ఎవడు నాశనం చేశాడో నేను చెప్తా, రైతులను ఎవడు భయపెట్టి భూములు లాక్కున్నాడో నేను చెప్తా. నీకు దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఉంటే ఈ సవాళ్లు స్వీకరించాల్సిన అవసరం ఉంది. స్వీకరించలేక అక్కడ ఒక మైకు దొరికిందని చెప్పి నలుగురు ఉల్టాగాలను నమ్మటేసుకొని ఏలూరు సాంబశివరావు నీకు ఆడేం వెలగబెట్టాడయా? ఏలూరు సాంబశివరావు అనే వ్యక్తి అసైన్డ్ భూములను తవ్వుకొని ఆ గోతుల్లో పడి ముగ్గురు చనిపోతే వాళ్ళకి తలా 10,000 మేము సహాయం చేశాం. ఇప్పటికి సాక్ష్యాలు ఉన్నాయి. అసైన్డ్ భూములు లాక్కున్నట్టుగా, అసైన్డ్ భూములు తవ్వినట్టుగా చెరువు కొండపోరం మోకులన్నీ తవ్వుకొని అమ్ముకొని ఏలూరు సాంబశివరావు అమ్ముకొని బాగుపడతాయనంట, ఇత్తంట నంగ అంటే ఏం చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు నీ బతికేంది రాష్ట్రానికి తెలుసు, నీ క్యారెక్టర్ ఏంది రాష్ట్రానికి తెలుసు. అలాగని చెప్పి నేను దొంగను కదా మిగతా వాళ్ళందరినీ దొంగలు చేద్దామంటే మాత్రం ప్రజలందరూ చూస్తూ ఉండరు. నువ్వు ఒకటి గమనించుకోవాలని అవసరం నీకు అంతా అయినా ఉంది. కాబట్టి ఇదే చెప్తా ఉన్నాం, నీ ఎప్పటికైనా సరే ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు 4 దగ్గర పెట్టుకోవాలి. నువ్వు ఒక 20,000 15,000 మంది జనాలను చూసి జబ్బలు కొట్టుకుంటే, భీమిలి సభ చూశావు కదా, ఏలూరు సభ చూశావు కదా, రేపు అనంతపురం సభ చూడటానికి సిద్ధంగా ఉండు. ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు జనాలు వచ్చి చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ విన్న తర్వాత బీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్లు దగ్గర పెట్టుకొని మంచి డాక్టర్ల దగ్గర పెట్టుకో. ఏమో చెప్పలేం ఎటు తన్నుద్దో కూడా, నీ వయసు అలాంటిది. కాబట్టి 4 జనాలను చూసుకొని ఒక ఆకురౌడిల్ని వాళ్ళని స్టేజ్ మీద పోగేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం చూస్తా ఉన్నాను. మళ్లీ చెప్తా ఉన్నా, అమరావతిలో ఎవడు ఏం చేశాడో సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను. ఎప్పటికైనా మీరు సిద్ధమేంటే నేను సిద్ధమే. దయచేసి మా ఎస్సీలను బీసీలను దొంగలుగా చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు చూస్తే తాట తీస్తాం, మరొకసారి చెప్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఏలూరు సభకు సిద్ధంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూడాలి. ఏలూరు సభలాగా మళ్ళీ అనంతపురం సభ జరుగుతా ఉంది. ఆ సభ చూసి ఉంటావు. రేపు ఈ 280 ఎకరాల్లో సభ జరుగుతా ఉంది. ఆ సభ చూసిన తర్వాత ఉంటావో పోతావో మరి ఒకసారి ఆలోచించుకోవాలని అవసరం చంద్రబాబు నాయుడుకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.